హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి ఛానల్. ఈరోజు చికెన్ చేస్తున్నానండి. మా వారు చికెన్ తెచ్చాడు. చికెన్ చేస్తున్నాను, నా స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడు ఆవటీలు పెట్టుకుందామండి. కొన్ని ఉల్లిపాయలు వేసుకొని చికెన్ వేసుకుందామండి. ఇప్పుడు కిలో అండి. ఇది కడిగి పెట్టుకున్నప్పుడే నేను ముందే మంచిగా సాల్ట్ వేసి కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసేస్తాను. ముందే కడిగి పెట్టుకున్నాను. పసుపు ఉప్పు వేస్తామండి. ఇప్పుడు పసుపు ఉప్పు వేయడం ద్వారా ఇప్పుడు కొంచెం బాగా ఉప్పు పసుపు పడుతుంది. ఏ స్మెల్ రాదండి. ఇందులోనే పసుపు ఉప్పు బాగా పడుతుంది. బాగా మనం చేసినప్పుడు కూడా టేస్ట్గా ఉంటుందండి. నా స్టైల్లో నేను చేస్తున్నానండి. ఆవటీలు అయిపోయిందండి. ఇంకా తీసేసుకొని తాలింపు వేసుకోవడమే. ఇంకా తగినంత ఆయిల్ వేసుకుందామండి. బౌల్ పెట్టినాను. తగినంత ఆయిల్ వేసుకొని మసాలా అంతా పట్టుకున్నానండి. నేను అప్పుడే మసాలా మొత్తం నేను బయట ఏమి మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అప్పటికప్పుడే మిక్సీలో అన్నీ వేసేసుకుంటాను. ధనియాలు వాడనండి, కొత్తిమీర వేస్తాను. ధనియాల పొడి గ్యాస్ ఎక్కువ అని ధనియాలు వాడను. అలాగే ఆయిల్ కాయింది కదండి, ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు పుదీనా, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసేస్తున్నామండి. ఉల్లిపాయలన్నీ ఎర్రగా అయిన తర్వాత అండి మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకుందామండి. ఇప్పుడు మొత్తము మిక్సీ పట్టిందనమాట. మొత్తం అన్నీ మిరియాలు ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకుంటాను. రుబ్బి పెడితే స్మెల్ పోయి టేస్ట్ పోతుందండి. అందుకే రుబ్బి పెట్టుకోండి. నేను ఇట్లా బాగా కలుపుకుందామండి. బాగా ఎర్రగా అయిన తర్వాత వేయించుకోవాలి. ఇది ఎర్రగా అయ్యి బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు చికెను, కారం, ఉప్పు అన్నీ వేసుకొని తర్వాత చికెన్ వేసుకొని బాగా తిప్పుకోవాలండి. ఒక టమోటా వేస్తానండి నేను. ఇది ఎర్రగా అయిన తర్వాత ఒక టమోటా వేసి అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ ఉప్పు కారం అన్నీ వేసుకొని లాస్ట్కి చికెన్ వేసి కాసేపు ఆల్రెడీ కుక్ అయిందండి. ఇది ఆవటీల్లోనే కుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాసేపు అన్నీ వేసుకున్నాక ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలండి. టమాటాలు వేసుకున్నామండి. ఇప్పుడు ఇది ఎర్రగా అయిపోయింది కదా, బాగా ఆయిల్లో వేయించుకున్నామండి, ఫ్రై చేసుకున్నాము. టమాటా వేసి కాసేపు బాగా కొంచెం మగ్గనివ్వాలి. ఇది మగ్గినాక ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. కాసేపు ఉడికించుకోవడానికి మూత పెట్టుకున్నామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత తీసుకుందామండి. టమాటా అంతా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఉప్పు కారం వేస్తుంది. అప్పుడు వేసుకున్నాం కదా ఆవటీల్లో. ఇప్పుడు తగినంత ఉప్పు, రుచికి తగ్గట్టు. పసుపు కూడా అప్పుడే వేసుకున్నాం కదండి. ఇప్పుడు మామూలుగా కారం వేస్తున్నాండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా, 2.5 స్పూన్లు వేస్తున్నాండి. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. మంచిగా కలుపుకొని తర్వాత చికెన్ వేసుకోవాలండి. అంతే అండి. తర్వాత చికెన్ ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. మొత్తము చికెన్ వేసుకొని చికెన్ వేసుకొని మంచిగా తిప్పుకోవాలి.
తిప్పుకున్నాక మంచిగా తగినన్ని మనకి అప్పుడు ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది కదా, మనకు తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఎసురు కావాలంటే ఎసురు, కొంచెం దగ్గరికి కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి. మిక్సీలో మసాలా వేసుకున్న ఉంటుంది కదండి, అది కొన్ని వాటర్ వేసుకుంటున్నాను నేను. తగినన్ని వాటర్ వేసుకోవాలండి, మనకి ఎన్ని కావాలన్నీ. తగినన్ని వాటర్ వేసుకున్నామండి. ఇంకా మూత పెట్టేకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. అన్నీ అయిపోయిందండి, ఇంకా మసులుతూ ఉంది. కాసేపు ఆగి దగ్గరికి అయినాక తిప్పుకోవాలండి. దగ్గరికి అవుతుందండి. ఇంకా ఇంతేనండి. ఇంకా మంచి కలుపుకొని ఇంకా కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. బంద్ చేసుకొని ఇంకా ఇంతేనండి. చికెన్ ఇంకా కొత్తిమీర వేసుకుందామండి. అంతేనండి. నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికి ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.